నేను రీసెంట్ గా మీకు సైబర్ క్రైమ్స్ పట్ల అవగాహన పెంచాలనే ఉద్దేశంతో సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ కి వెళ్ళి ఎంక్వైరీ చేశా. అక్కడికి వెళ్ళిన తర్వాత నేను అనుకున్న దానికన్నా 2-3 టైమ్స్ ఎక్కువగా సైబర్ క్రైమ్స్ అనేవి నమోదవుతూ ఉన్నాయి. ఇన్ కేస్ ఫ్యూచర్ లో మీకు గనక సైబర్ క్రైమ్ అన్నది జరిగితే వెంటనే 1930 నంబర్ కి కాల్ చేసి కంప్లైంట్ ఇవ్వండి. ఇది టోల్ ఫ్రీ నంబర్. కంప్లైంట్ ఇవ్వగానే వాళ్ళు మీ ఆధార్ కార్డు అదే విధంగా బ్యాంకు స్టేట్మెంట్ అడుగుతారు. ఏ బ్యాంక్ అకౌంట్ నుండి డబ్బు అయితే కట్ అయిందో ఆ బ్యాంకు స్టేట్మెంట్ మనమైతే వాళ్ళకి ప్రొవైడ్ చేయాలి. ఇవ్వగానే కంప్లైంట్ ని నమోదు చేసుకుంటారు. అదే విధంగా మీకు రిఫరెన్స్ నంబర్ ని కూడా ప్రొవైడ్ చేస్తారన్నమాట. సో వెంటనే ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ అవుతుంది. ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ అవ్వగానే మీకు కాల్ చేసి అప్డేట్ అన్నది ఇస్తారు. ఇది తర్వాత ప్రాసెస్. కానీ దానికంటే ముందు మనం జాగ్రత్తగా ఉండాలి. సో వాళ్ళని అడిగా ఎక్కువగా చూసుకున్నట్లయితే పార్ట్ టైం జాబ్ స్కామ్ అన్నది జరుగుతూ ఉంది. ఇలాంటి స్కామ్లు ఎన్నో ఉన్నాయి. ప్రతి దానిపైన ఈ ఛానల్లో మీకైతే వీడియో అన్నది ప్రొవైడ్ చేస్తా. ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి.